ఒక కొత్త నవతరం వస్తుందంటే ఎవరు కూడా వృద్ధతరం ఇవ్వదు అవకాశం. ఎవరు నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు మనకి ఎదగడానికి అవకాశం ఇవ్వరు. ప్రకృతి నైజం అది, ప్రకృతి లక్షణం అది. ఒక చిన్నపాటి మొలకెత్తడానికి కూడా భూమితో పోరాటం చేయాలది. ఒక చిన్నపాటి మొలక ఒక రోజున వృక్షం అవడానికి. అలాగే జనసేన కూడా ఎదగడానికి ఈ రాజకీయ క్షేత్రంలో మనల్ని ఎవరు ఎదగనివ్వరు. కానీ మనం ఎదిగి తీరాలి, వేరే దారి లేదు. మనకి పోరాటం చేయాలి. దెబ్బలు పడతాయి, మనకి దెబ్బలు తినాలి. కానీ వ్యూహం నేనేస్తాను. రాజకీయాల్లో ఎవడాపుతాడో నేను చూస్తాను. వేసుకోండి మీరు వ్యూహాలు. జనసేనని చంపేయడానికి, తొక్కేయడానికి, సమూలంగా అడిచివేయడానికి వేయండి వ్యూహాలు. దానికి ప్రతి వ్యూహాలు నేను వేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. పౌరుషం తచ్చలేం. ఎందుకు చేస్తాను ఈ వ్యూహాలు? నా అన్నదమ్ముల కోసం, నా ఆడపడుచుల కోసం, నా భావితరాల కోసం కావాలి. ఒక కొత్త రాజకీయ శకం రావాలి. రైతుల కన్నీళ్లు తుడవాలి. ఆడపడుచులకి అండగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎవరు కూడా కన్నెత్తి చూసే పరిస్థితి ఉండకూడదు. భయపడాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే ఏ తల్లి కూడా గుండెలు నిండుగా ఉండాలి. అలాంటి ప్రభుత్వం జనసేన తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను.